unable to use memory card and format అని వస్తుంది. దీనిలో ఎంత డాటా పోయింది అంటే నేను గణేష్ బ్రో మాట్లాడింది ఇంకో 7 minutes ఉండే వీడియో. సో మన గ్రూమింగ్ మీకు ఇంతకుముందు వీడియోలో ఎండ్ చేసిన బ్లాగ్లో, సో అది కంటిన్యూ బ్లాగ్ అనమాట. గణేష్ బ్రోతో ఇది మనం ఎప్పుడు అనుకున్నామా? లాస్ట్ టైం అంటే నాకైతే ప్లాన్ లేకుండా, కానీ యాజ్ ఎ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన మనల్ని గ్రూమ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ ఉంటాం కదా. యాజ్ ఎ ఫిట్నెస్ మోడల్ మనం ఆడేది, అంటే హైదరాబాద్ మోడల్ కాదు. ఫిట్నెస్ నువ్వు చూసుకో, గ్రూమింగ్ నేను చూసుకుంటా. ఫిట్నెస్ ఆల్రెడీ మనం 1 పాయింట్లో ఉన్నాము. బ్రో ఇప్పుడు మనల్ని బట్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో ఇంకో చిన్న ప్రెజెంట్ ఫ్రమ్ టోన్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. నాకు సెకండ్ గిఫ్ట్ టోన్స్ నుంచి. ఆల్రెడీ ఫస్ట్ మనం అంతా మన క్రియేటర్ కమ్యూనిటీ కదా. సో ఐ లైక్ టు ఇటువైపు ఫర్ సపోజ్ యువర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ నా, నాకు ఇటువైపు నుంచి ఖాళీ చేతిలో రావద్దు ఏదన్నమాట. ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ యువర్ ఇన్స్పైరింగ్ ఆల్ ద అదర్ పీపుల్ వాచింగ్ ద వ్లాగ్. అంటే ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ఫిట్నెస్లో కానీ లైఫ్ స్టైల్లో వ్లాగ్ దీంట్లో కానీ ఇట్స్ వెరీ బెటర్ థింగ్ టు బి ఆనెస్ట్ నేను చేసేదానికన్నా. ఎందుకంటే కాంపిటీషన్కి వెళ్ళడం అనేది, ఫ్యాషన్ అనేది కాంపిటీషన్ మనం చేసేది, బట్ ఫిట్నెస్లో కాంపిటీషన్కి వెళ్ళి మనం చేసి రావడం అనేది నో మ్యాటర్ ద రిజల్ట్, మనోడు మాత్రం హార్డ్ వర్కర్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇప్పుడు అంటే ఏం ప్లాన్ నాకు తెలియదు మొత్తం. నేను ఇక అన్నట్టు ఫస్ట్ మన భార్గవ్ నీ హెయిర్ అయితే మాత్రం సూపర్ సిల్కీ ఉంది, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్. వాల్యూమ్ మంచిగా ఉంటుంది అనమాట. బట్ నాకు తెలియని విషయం ఏంటంటే ఈ ఐసిఎన్ కాంపిటీషన్లో హెయిర్ గురించి కానీ గ్రూమింగ్ గురించి కానీ ఏదైనా రూల్ ఉందా? అంటే ఇలా రావాలి అని. అంటే రూల్ ఇన్ ద సెన్స్ లైక్ అంటే ఇంత సెంటీమీటర్స్లో ఉండాలి, లేకపోతే చిన్న ఉండాలని ఏం లేదు. లైక్ మనం యాజ్ ఒక స్ట్రీట్ మోడల్ ఎలా ఉంటారో, అంటే నార్మల్గా ఇప్పుడు మనం రన్వే మోడల్స్ని చూసుకుంటే, సో ఆ నార్మల్ గ్రూమింగ్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు లైక్ నేనున్న దానికి చాలా స్కిన్నీ ఉంటుంది. ఫర్ ఎస్థెటిక్స్ కదా, నాట్ ఫర్ ఎస్థెటిక్స్ సపరేట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఆడేది కంప్లీట్ మస్కులర్ కాదు, అది కొంచెం లీన్ ఫిజిక్ ఉండి లుక్ బెటర్ ఉండాలి. ఓకే ఓకే. అంటే నాకు పెద్దగా నాలెడ్జ్ లేదన్నమాట, అందుకు అడుగుతున్నాను. అందుకే క్లియర్ చేస్తారు అదే. అంటే మా దానిలో కూడా ఇంకా వేరే ఉంటాయి మెన్స్ ఫిజిక్ కేటగిరీస్ అని. సో దానిలో అంత గ్రూమింగ్ ఇంపార్టెంట్ ఉండదు. సో ఇప్పుడు నేను ఆడేది అయితే కంపల్సరీ వెల్ గ్రూమ్డ్ ఉండాలి. అక్కడ లైక్ అంటే ఇప్పుడు 50-50 ఛాన్సెస్. ఇప్పుడు ఎవరైనా నాకని ఇంకా బెటర్ వచ్చినప్పుడు ఫిజిక్లో, సో అక్కడ నేను గుడ్ లుకింగ్ ఉంటే కొంచెం ఛాన్సెస్ నాకు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఓవరాల్ ప్రెసెంట్లీ జుట్టు వరకు విల్ టేక్ కేర్, బట్ వాట్ అబౌట్ యువర్ బియర్డ్ అండ్ మస్టాచ్? అది నేను ఇష్టంలో నేనైతే కంప్లీట్ ఇచ్చేస్తున్నా. అందుకే అసలు నేను ఏం ట్రై చేయలేను. మస్టాచ్ అయితే తీయంలే అంతే కదా. బియర్డ్ సంథింగ్ ఉంచడం తీయడం ఏదో చేస్తా అకార్డింగ్ టు ద హెయిర్ స్టైల్, రైట్? ఇప్పుడు ప్రస్తుతానికి భార్గవ్ చూస్తాడు అనమాట కండిషన్ ఎలా ఉందో. నాకన్నా హీల్ బి ద బెస్ట్ జడ్జ్. దా బ్రో చూపించు మన వాళ్ళకి ప్లీజ్. భార్గవ్ ఎవరైతే మన వ్లాగ్స్ ఫాలో అవుతున్నారో, అన్న వ్లాగ్స్లో కంప్లీట్గా ఏమంటారు, ఎవ్రీ ర్యాండమ్ సెలూన్ వ్లాగ్స్లో స్టోరీస్లలో భార్గవ్ ఉంటాడు. ధన్యవాదాలు. ప్లాన్ అదే మనం ఇప్పుడు ఒకవేళ నేనేమనుకున్నట్టే ఫుల్ ఉంటే ఫిజిక్ డామినేట్ అయిపోతుంది. అంటే ఇది కూడా కొంచెం డీసెంట్ ఉంటే అప్పుడు అవును షార్ప్ కనిపిస్తుంది. నీకు నాకు తెలిసి జా లైన్ కూడా చెక్ చేస్తారు కదా వాళ్ళు. అంటే చూస్తారు, అది కూడా మ్యాటర్స్. మనం కనిపించేటప్పుడు ఎంత అట్రాక్టివ్ కనిపిస్తున్నాం, వాళ్ళ ఇట్లా గ్రాప్ చేస్తున్నాం అని. ఏ స్టైల్ ఉంటుంది ఇది? బాగుంటుంది. మోహక్ కదా ఇది. నేను ఇప్పుడు ట్రై చేయలేదు కదా. బట్ అంటే కాంపిటీషన్ సెట్ అవుతుంది కదా అనుకుంటున్నాను నేను. అంటే కంప్లీట్ కాంపిటీషన్ చాలా మంది ఫుల్ హెయిర్స్ తోని ఇది లైక్ పోనీ వేసుకొని కూడా వస్తారు. కొంతమంది కంప్లీట్ లైక్ బజ్ కట్ లో కూడా వస్తారు చాలా మంది. ఓకే. అంటే ఎక్కువ హెడ్ పైన ఎక్కువ ఇది ఎక్కువైతే ఉంచడం వల్ల నో సైడ్స్ గురించి ఫస్ట్ ఫిగర్ అవుట్ చేస్తే ఇదిలా ఉంది చూడు, కంప్లీట్లీ ఇది ఇంకా లైక్ డీసెంట్, ఇంకా బెటర్ కనిపిస్తుంది. డబుల్ ఫేడ్ వస్తుంది అనమాట. ఎందుకంటే నాకు బియర్డ్ కూడా లేదు. ఈ సైడ్స్ డబుల్ ఫేడ్ వస్తుంది, పైన కొంచెం వాల్యూమ్ ఉంచి కైండ్ ఆఫ్ స్పైక్స్ తీద్దాం. ఈ లెంత్కి హాఫ్. సో ఏదైనా గుడ్ బైస్ అని చెప్పుకోవాలంటే ఇప్పుడే గుడ్ బై చెప్పేసుకో. ఏం లేదు, నేను కష్టపడి పెంచుంటాను. లేదు అసలు వర్కౌట్ లో ఇంత హెయిర్ ఎలా చేస్తున్నావు అనేది అసలు నేను హెయిర్ కట్ చేసేది అసలు వర్కౌట్స్ లో చిరాకేసి నేను మెయింటైన్ చేయగలుగుతా, కానీ వర్కౌట్ లో మాత్రం
నార్మల్ నేను మెయింటైన్ చేస్తున్నా ఇక బ్లో డ్రై చేయడము, కంప్లీట్ హెయిర్ కేర్ సీరం పెట్టుకోవడము, సో మెయింటైన్ చేస్తున్నా కాబట్టి ఓకే మంచిగా మాత్రం మెయింటైన్ చేస్తున్నా కాబట్టి కొంచెం వేవీ లేకుండా మంచిగా ఉందిలే. రైట్, బట్ ఇందులో సగం వాల్యూమ్ ఎగిరిపోబోతుంది. ఓకే, బట్ షేప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. నీ జాన్ లైన్ ఇంకా ఎన్హాన్స్ చేసే హెయిర్ స్టైల్ అనమాట అది. కానీ జాలైన్ మహా అయితే ఒక 2 weeks వరకే కనిపిస్తుంది. 2 weeks ఇది కూడా పెరిగిపోతుంది, తర్వాత నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాను నేను. మళ్ళీ హెయిర్ స్టైల్ కి ఫేస్ కి సెట్ కాదు మళ్ళీ. ఫస్ట్ వాష్ చేశాను. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. నేను ప్రతిసారి సెలూన్కి వెళ్ళినప్పుడు లైక్ నా మైండ్లో ఒకటి ఉంటుంది అండ్ నేను అక్కడ చేయించుకునేది ఒకటి ఉంటుంది. సో అందుకే లాస్ట్ కాంపిటీషన్ కూడా మీరు చూస్తే నేను అనుకున్నది ఒకటి కానీ వచ్చింది ఒకటి. మీకు ఇక్కడ ఫోటో పెడతా. అసలు కంప్లీట్గా లిటరలీ అసలు మేము అనుకోలేదన్నమాట. నేను శివన చేయించినాము. సో అన్నకు కూడా నచ్చలేదు. తర్వాత ఆఫ్టర్ కట్ తర్వాత ఇక మనం చేంజెస్ చేయలేము. సో అందుకే కొంచెం ధైర్యం పెట్టుకొని బ్రదర్ మనోడు ఇలా మాట్లాడుతుంటే ఎక్కడ కలుతీరు పడిపోతాడని భయం వేస్తుంది. ఎనర్జీ లేదంటున్నాడు, బండి మీద ఎలా వచ్చాడు నాకు తెలియదు. కానీ చూపించిన ఇంతకుముందు డైట్ చూపించిన కదా, ఏం లేదు అసలు. మొత్తం లోపలికి వెళ్ళిపోయి అమ్మో నా వల్ల కాదు. ఇప్పుడు వచ్చే ముందు మాన్స్టర్ మొన్న బాగుండే కదా ఫేస్. ఇంకా మొన్న చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పటికి మొన్నటికి పోల్చుకుంటే. ఒక అరౌండ్ 1 month ముందే మనం కలిసాం కదా. 1 month ముందు, బట్ 4.5 kg 5 kg డ్రాప్ అయినా. నువ్వు కూడా డ్రాప్ కావాలన్నా 2 kg కూడా కష్టం. నాకు కష్టం అబ్బో. కండిషన్ చూసినా కదా. యా అది రివీల్ అయిపోయిందిలే, అది రివీల్ చేసేది ఉందంతా. అయితే ఏమంటారు, హెయిర్ వాష్ అయిపోయింది. హెయిర్ వాష్ తర్వాత లైక్ మేము అనుకున్నాం ఒక ఫేడ్, అది ట్రై చేసాం. ఎందుకంటే లాస్ట్ టైం బిస్కెట్ అయింది కాబట్టి ఇక ఈసారి కంపల్సరీ ఒక మంచి ఆల్రెడీ బాడీ ప్యాకేజ్ మంచిగా ఉంది. దాంతోపాటు ఇది కూడా. అండ్ ఇంకోటి ఏమంటారు, గణేష్ బ్రో బాడీ కూడా చాలా చేంజ్ అయింది. నేను లాస్ట్ టైం మేము కలిసినప్పుడు చూసిన కండిషన్ అండ్ ఇప్పుడే ఫోటో అనమాట. చాలా డెడికేటెడ్. కానీ ఇక లైక్ ట్రావెల్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి కొంచెం అక్కడ ఇక్కడ వస్తుంటారు. మీరు ఎప్పటి నుంచి ప్రిటీ కామన్ కానీ చాలా మంచిగా ఉంది కండిషన్ మాత్రం. నేను లాస్ట్ టైం చూసి ఇప్పటికి అరౌండ్ 3 to 4 kg డ్రాప్ అయిన ఉంటాను బ్రో కూడా. ఎలా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? మంచిగా వస్తుంది. మంచి లెంత్ పెంచావు కాబట్టి ఏదైనా చేయొచ్చు. మధ్యలో ఫస్ట్ మనం సైడ్స్ టేక్ కేర్ చేసి తర్వాత క్రౌన్ హెయిర్కి వెళ్దామా? ఫస్ట్ టైం అంటే ఓవర్ లెంత్ ఉంది కదా, దాన్ని తీసేసి సైడ్స్ చేస్తా. ఓకే, సైడ్స్ వెళ్ళి పైకి. కష్టం. అదే సాటర్డే ఏంటి చీజ్ కేకా? కాంపిటీషన్ తర్వాత చీజ్ కేకా? నేను ఫస్ట్ అదే పెట్టుకున్నాను. రీల్ చేయి. మన వాళ్ళు చాలా మంది ఒక రీల్ చేస్తున్నారు చూసా. మొత్తం అంతా ఆయిల్తోనే మెడల్ వేసుకొని ఇలా వచ్చేసి ఇలా నోట్లో అమ్మని పెట్టేసుకుంటాడు. అలా చెయ్యి, క్రేజీగా చెయ్యి, ఖచ్చితంగా వైర్ లేదు. రీసెంట్ కాంపిటీషన్కి మనం చాలా మంచి రీసెంట్. లాస్ట్ కాంపిటీషన్కి కూడా ఉండే చాలా ఇంట్రెస్ట్. చేద్దాం.
దీనివల్ల ఏంటంటే టెక్స్చర్ వస్తుంది అన్నమాట హెయిర్కి. సో ఏదో ఒక యూనిఫామ్గా కాకుండా కొంచెం మెస్సీగా బాగుంటుంది. నాకు భార్గవ్ చెప్పాడు. సో దీనివల్ల ప్రపోర్షనేట్గా ఉంది, మొత్తం బాడీకి తగ్గట్టుగా ఉంది హెయిర్ స్టైల్ ఇప్పుడు. అదే నాది షో అంటే షో స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ స్టేజ్ పైన ఉంటా అయిపోతుంది. ఇది చిన్నపిల్లల్లో ఉన్నావు ఈశ్వరు, మంచి యూత్ లుక్ వచ్చిందిలే. నీ ఫేస్ కొంచెం వస్తుందిలే కాంపిటీషన్ అయిన తర్వాత. ఇది కొంచెం ఫిల్ అయితే బాగుంటుంది. బ్రో కొంచెం తోయి బ్రో, నువ్వు పాప అలా కూర్చుని బ్రో. కొంచెం ఇలా ఇటు తిరుగు, అటు తిరుగు. ఈడ మన 2 మెమరీ కార్డులు ఉన్నాయి. అయితే ఇది వచ్చేసి పాతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకసారి ఇబ్బంది పెట్టింది కానీ కొత్తది తీసుకొని ఉండే. ఇది కూడా ఇప్పుడు సేమ్ ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఈ కెమెరాలో వేసి చూపిస్తా. ఇట్లానే వస్తుంది అప్పటి నుంచి, అనేబుల్ టు యూజ్ మెమరీ కార్డ్ అండ్ ఫార్మాట్ అని వస్తుంది. అయితే ఈ మెమరీ కార్డ్తో పంచాయతీ ఉంది అని, ఈ మెమరీ కార్డ్ వస్తుంది బాగానే, దీంతో పంచాయతీ ఉందని దీనిలో షూట్ చేసిన. అయితే దీనిలో ఇంకా పెద్ద పంచాయతీ వచ్చి పడ్డది. ఇది నాకు సెకండ్ టైం అయింది. ఒకసారి ఒక మంచి వీడియో ఏమంటారు షూట్ చేద్దామని బయటకు పోయింది, అవుట్డోర్ షూట్ ఫస్ట్ టైం. సో ఆ రోజు అయింది. అండ్ ఈసారి అయింది కొత్త మెమరీ కార్డ్ ఇది. అయితే ఆల్రెడీ దీనిలో ఎంత డేటా పోయింది అంటే, నిన్న నేను గణేష్ బ్రో మాట్లాడింది దగ్గర ఒక ఇంకో 7 minutes ఉండే వీడియో, చాలా మంచిగా మాట్లాడినాం లాస్ట్కి. సో ఆ ఫుటేజ్ పోయింది. అంటే ఇది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడే బ్రేక్ అయిందో ఏమో తెలియదు. సో ఆ ఫుటేజ్ పోయింది. అండ్ అది కాకుండా ఈరోజు ఏదైతే ఈరోజు 14th ఆగస్ట్ కాబ్లోడ్, ఈడుంది ఆగస్ట్ 14th. అయితే ఈరోజు కాబ్లోడ్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ కాబ్లోడ్ నా ఫస్ట్ మీల్ తిన్న ఆ ఫుటేజ్ వరకు పోయింది. అంటే దగ్గర ఈరోజు ఒక ఇప్పటి వరకు పొద్దున్న నేను 7 o'clock వీడియో స్టార్ట్ చేసిన అయితే 11:30 వరకు ఉన్న ఫుటేజ్ అంతా దొబ్బింది. సో ఇది కథ. మా ఈ ప్రెప్ టైంలో ఆల్రెడీ పిచ్చిలేస్తుందంటే దీనిలో ఇంకో పంచాయతీ అయింది. సో ఇది మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాలి. అయితే ఈ వీడియోలో అయితే చాలా విషయాలు మాట్లాడుకుని ఉండే గణేష్ బ్రోతోని, మన మోడలింగ్ గురించి అదంతా మాట్లాడుండే. చాలాసేపు వచ్చింది, అది మంచి టాపిక్ వచ్చింది. సో అది డిలీట్ అవ్వడం నాకు లిటరల్లీ కొంచెం డిసప్పాయింట్ మూమెంట్ అయ్యేది నాకు. అండ్ అది కాకుండా చాలా ట్రై చేసినాను, వేరే దానిలో నుంచి ట్రై చేసినాను. ఈ సోనీ మెమరీ కార్డు ఇంకోసారి నమ్మొద్దు. ఇక ఈరోజు పోయి కొత్త మెమరీ కార్డ్ ఏదైనా తీసుకురావాలన్నమాట. ఇది సెకండ్ టైం నాకు సేమ్ సోనీ మెమరీ కార్డ్తో అవ్వడము. అండ్ యూట్యూబ్లో వీడియోలు చూస్తే ప్రతి ఒక్క వీడియో దాని గురించే ఉంది. అది ఒక్కొక్కడు ఫార్మాట్ అంటాడు, ఒక లెక్క చెప్తాడు, అదంతా బేకార్ అయిపోయింది. అయితే నిన్న మోడలింగ్ గురించి మాట్లాడినాం, ఇంకా చాలా టాపిక్స్ మంచిగా మాట్లాడుండే. సో అవన్నీ ఇంపార్టెంట్, అది ముందే సేవ్ చేసుకోవాలి కానీ సేవ్ చేసుకోలేకపోయినా ఇది. సో హోప్ ఈ వీడియో మంచిగా అనిపించింది అనుకుంటున్నా మీకు. ఆల్రెడీ వచ్చిందనంతా ఈ హెయిర్ కట్ అదంతా మంచిగా అనిపించింది అనుకుంటున్నా. ఇది నెక్స్ట్ డే హెయిర్ కట్కి నెక్స్ట్ డే తీస్తున్నా. సెట్ అయిపోయింది మొత్తం. హెయిర్ కట్ రోజు కన్నా నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తున్నా, సెట్ అయిపోయింది. అండ్ ఈరోజు నా కాబ్లోడ్ స్టార్ట్ అయింది డిప్లీషన్ అయిపోయిన తర్వాత. సో ఆ వీడియో నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వీడియో తొందరగా వచ్చేస్తుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ అమ్మ ఇట్లాంటివి కాకుండా చూసుకోవాలి ఇక, ఎందుకంటే మంచి ఫుటేజ్ మిస్ అవుతుంది. సో అది హోప్ ఏమంటారు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో కోసం కంపల్సరీ వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందో కూడా కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇంకా వీడియోస్, రిఫ్రెషింగ్ వీడియోస్ కావాలి అంటే మాత్రం కంపల్సరీ కమెంట్ చేయండి ఎట్లాంటి వీడియోస్ కావాలనేది. నేను ఇంకా మీ ముందుకి కొత్త వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను అనమాట. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.